వచ్చేసానండి. మీరు ఎలాగున్నారో నేనేదో బాగున్నానండి. ఇంకా విశేషాల్లోకి వెళ్తే నా పేరు ఆనంద్ కుమార్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఒకవేళ మీకు నచ్చి ఉంటే కనుక, ఒకవేళ నచ్చితే కనుక లైక్ షేర్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి అండి. తర్వాత ఏంటండి, ఈ ఇంట్రా వెహికల్ క్లచ్ పెట్టి ఎలా మార్చాలో చూడండి ఒకసారి. ఈయన మన మెకానిక్ అని అండి. గేర్ బాక్స్ దింపుతున్నాడండి అన్నయ్య. దింపేసిన తర్వాత చూసారా క్లచ్ పెట్లు ఎలాగున్నాయి అందంగానే మాడిపోయినాయండి మొత్తం. తర్వాత అయితే అండి, ఇదిగోండి గేర్ బాక్స్ దింపేశారండి. గేర్ బాక్స్ నుంచి ఆయిల్ కారుతుందండి. సీల్ కొట్టేసినాయి అంట. ఇదిగోండి మన గేర్ బాక్స్, క్లచ్ పెట్లు, ప్రెజర్ పెట్లు మొత్తం పోయినాయండి. కొత్త ఇది వచ్చింది చూసారండి. ఇదేమో 2900 అండి. ఇదేమో 3200 అండి. ఇది ప్రెజర్ ప్లేట్ చూసారా ఎంత నిగనిగలాడుతుందో ప్లేటు. ఇప్పుడు ఈ రెండు మన బండిలోకి ఎక్కించేద్దాం రండి ఒకసారి చూడండి. మన మెకానిక్ అని అయితే అండి ఆ బండి కాసేపు ఈ బండి కాసేపు చేసేస్తున్నాడండి. దేన్ని వదలడండి అన్నయ్య. చూసారా ఎక్కిచ్చేసారు. ఇప్పుడు మనకి అదిగోండి గేర్ బాక్స్. నన్ను ఎప్పుడు ఎక్కిస్తావరా బాబు అన్నట్టు చూస్తుందండి కింద కూర్చొని. ఇది ఇప్పుడు అది ఎక్కిస్తే, ఎక్కించుకున్న తర్వాత మనం ఇంకా రయ్యమంటే రోడ్ల మీద గిర్ర తిరిగేస్తామండి లోళ్ళు ఎక్కించుకొని. అన్నయ్య ఏదో సెట్ చేస్తున్నాడండి. స్ప్రింగ్ ఏదో ఉంటుందంటే లోపల, ఆ స్ప్రింగ్ ఏదో సెట్ చేస్తున్నాడండి. చెప్పడం మర్చిపోయానండి మీకు రేట్లు చెప్పొద్దా నేను. బాక్స్ మీద చూసారా రేట్లు ఎంత ఉన్నాయో. టాటా జెన్యున్ పార్ట్ అండి బాబు ఇది. అయితే మనకి ఈ ఒక 6300, అన్నయ్యకు 1500, మొత్తం 8000 దగ్గరలో అయిందండి. ఓకే.